పూర్వం దక్షాయని తండ్రి శివుని మామగారైన దక్ష ప్రజాపతి ఒక గొప్ప యజ్ఞం ఏర్పాటు చేశాడు. ఆ యజ్ఞానికి బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలందరినీ ఆహ్వానించాడు. దక్షుడు తన అల్లుడు అయిన శివుడిని గౌరవించకపోవడమే కాక ద్వేషం చూపించాడు. ఈ విషయం తెలుసుకున్న దాక్షాయణి చాలా బాధపడింది. తన తండ్రి గృహంలో జరుగుతున్న యజ్ఞానికి తనకు ఆహ్వానం రాకపోయినా తల్లి, చెల్లెళ్ళు అక్కడ ఉన్నారని, తనకు స్వగృహం కావడంతో తప్పకుండా వెళ్ళాలి అని తలిచింది. శివుడు అడ్డుకున్నా కూడా సతీ తనంతట తానుగా యజ్ఞవాటికకు వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుని గజ్జెలు, పులిబొచ్చు, బూడిద, నాగాభరణాలు ధరించి సమాధిలో ఉండే వ్యక్తి అని అవమానకరమైన మాటలు మాట్లాడాడు. తన భర్త శివుని అవమానాన్ని తట్టుకోలేక సతి అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది. ఈ వార్త విన్న శివుడు రుద్రరూపంలో యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. వీరభద్రుడు భద్రకాళిని సృష్టించి యజ్ఞవాటికలో విధ్వంసం సృష్టింపజేశాడు. ఆ తరువాత శివుడు ఆమె శవాన్ని భుజాన వేసుకుని ప్రపంచమంతా సంచరించాడు. దేవతలు విష్ణువును ప్రార్థించగా ఆయన సుదర్శన చక్రముతో సతి అవయవాలను నరికి భూమిపై చిందించారు. అవి పడ్డ ప్రదేశాలు శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. ప్రతి పీఠంలో అమ్మవారి అవయవం పడ్డదని మన పురాణాలు చెబుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలు. 1. అమ్మవారి యోని భాగం కామాఖ్య, అస్సం లో పడగా అక్కడ కామరూపిణీదేవి శక్తి పీఠం వెలిసింది. పిల్లలు లేనివారు ఈ గుడిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం. ఈ ఆలయంలో దేవి విగ్రహం ఉండదు. అమ్మవారి యోనిశిలనే అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరిగే అంబుబచ్చి మేళా చాలా ప్రసిద్ధి. ఆ సమయంలో అమ్మవారు ఋతుక్రమంలోకి ప్రవేశిస్తారు అని నమ్ముతారు. ఆలయం 3 రోజుల పాటు మూసివేస్తారు. 4వ రోజు మళ్లీ దర్శనం కల్పిస్తారు. ఆ 3 రోజులు పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది నీరు ఎరుపు రంగు లో కనిపిస్తాయి. 2. అమ్మవారి వక్షస్థలం భాగం గయా, బిహార్ లో పడగా మంగళగౌరిదేవి శక్తి పీఠం వెలిసింది. పెళ్లి కానివారు, వివాహిత ఇబ్బందులు ఉన్నవారు ఈ గుడిని దర్శించుకుంటే వారి సమస్య తీరుతుందని నమ్మకం. గయా క్షేత్రం స్వయంగా పిండప్రదానానికి ప్రసిద్ధి. పితృదేవతలకు పిండప్రదానం చేసేవారు మంగళగౌరి దేవిని తప్పకుండా దర్శిస్తారు. 3. అమ్మవారి గుండె శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ లో పడగా అక్కడ బ్రహ్మారాంబికా దేవి శక్తి పీఠం వెలిసింది. ఒకే చోట శక్తి పీఠం జ్యోతిర్లింగం కలిగిన ఏకైక క్షేత్రం శ్రీశైలం. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసినందున ఆమెను బ్రహ్మారాంబిక అని పిలుస్తారు. 4. అమ్మవారి దక్షిణ హస్తం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో పడగా అక్కడ పురుహూతికా దేవి శక్తి పీఠం వెలిసింది. కుక్కుటేశ్వరుడు శివుడే స్వయంభూ లింగరూపంలో ఇక్కడ స్థిరమై ఉన్నాడు. భక్తులు దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. 5. అమ్మవారి పైపాదం అలంపురం, తెలంగాణ లో పడగా అక్కడ జోగులాంబ దేవి శక్తి పీఠం వెలిసింది. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు. తలపై పాము, చుట్టూ శ్మశానవాటిక వాతావరణం, కపాలమాల ధరించి కాళరాత్రి స్వరూపంలో కనిపిస్తారు. శ్రీశైల క్షేత్ర దర్శనం చేసిన వారు అలంపురం జోగులాంబాదేవిని తప్పకుండా దర్శించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. 6. అమ్మవారి తల ద్రాక్షారం, ఆంధ్రప్రదేశ్ లో పడగా అక్కడ మణిక్యాంబికా దేవి శక్తి పీఠం వెలిసింది. ఆలయం లోపల విశాలమైన గర్భగుడి ద్వారం ఉంది. ఇది దేవాలయ శిల్పకళలో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం పంచారామాల్లో 2వ క్షేత్రం. 7. అమ్మవారి కేశం మైసూరు, కర్ణాటక లో పడగా అక్కడ చాముండేశ్వరి దేవి శక్తి పీఠం వెలిసింది. ఆలయం సముద్ర మట్టానికి 3489 అడుగుల ఎత్తులో ఉన్న చాముండి కొండపై ఉంది.
కొండపైకి వెళ్ళడానికి 1008 మెట్లు ఉంటాయి. ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. కొండ దిగువ భాగంలో మహిషాసురుని భారీ విగ్రహం కూడా ఉంది. 8. అమ్మవారి నేత్రం, కాంచీపురం, తమిళనాడు లో పడగా అక్కడ కామాక్షి దేవి శక్తి పీఠం వెలిసింది. ఈ ఆలయంలో గర్భగుడిలో దేవి విగ్రహం కాకుండా నడుమ భాగంలో శక్తి ప్రతీక ఉంది. 9. అమ్మవారి గుండె, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లో పడగా అక్కడ మహాంకాళి దేవి శక్తి పీఠం వెలిసింది. అమ్మవారు ఇక్కడ ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. ఉజ్జయిని క్షేత్రంలో మహాంకాళి ఆలయం శివలింగం సమీపంలో ఉంది. ఇక్కడ శివలింగం శక్తి దేవి విగ్రహం కలిపి 10. అమ్మవారి కాళ్ళు, కాశీ, ఉత్తరప్రదేశ్ లో పడగా అక్కడ విశ్వేశ్వరి దేవి శక్తి పీఠం వెలిసింది. 11. అమ్మవారి చెవి, ట్రింకోమరి, శ్రీలంక లో పడగా అక్కడ శాంతిరిదేవి శక్తి పీఠం వెలిసింది. 12. అమ్మవారి కాళ్ళు, కొల్హాపురం, మహారాష్ట్ర లో పడగా అక్కడ మహాలక్ష్మీదేవి శక్తి పీఠం వెలిసింది. ఇక్కడి అమ్మవారి విగ్రహం స్వయంభూ ఏర్పాడింది. 13. అమ్మవారి భుజం, మహెర్, మహారాష్ట్ర లో పడగా అక్కడ ఏకవీరికాదేవి శక్తి పీఠం వెలిసింది. 14. అమ్మవారి కాళ్ళు, కాలధర్, హిమాచల్ ప్రదేశ్ లో పడగా అక్కడ వైష్ణవీదేవి శక్తి పీఠం వెలిసింది. 15. అమ్మవారి ఎడమ చేయి, లాల్ చౌక్, కాశ్మీర్ లో పడగా అక్కడ సరస్వతీదేవి శక్తి పీఠం వెలిసింది. లాల్ చౌక్ సరస్వతీ దేవి ఆలయం శిల్పకళలో అద్భుతం. 16. అమ్మవారి నాభి, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్ లో పడగా అక్కడ మాధవేశ్వరీదేవి శక్తి పీఠం వెలిసింది. 17. అమ్మవారి నాభి, ద్వారకా, గుజరాత్ లో పడగా అక్కడ శృంఖలాదేవి శక్తి పీఠం వెలిసింది. 18. అమ్మవారి చెవి, వైతరణి, ఒడిశా లో పడగా అక్కడ గిరిజదేవి శక్తి పీఠం వెలిసింది. నేను ఈ శక్తి పీఠలు గురించి నా ఫస్ట్ క్లాస్లో ఎన్టీఆర్ అన్న శక్తి మూవీలో మొదటిసారి విన్నాను. తర్వాత వాటి గురించి తెలుసుకున్నా. నేను ఇందులో 2 పుణ్యక్షేత్రాలను విజిట్ చేశాను. మీరు ఎన్ని విజిట్ చేశారో కింద కామెంట్ చేయండి. Follow for more informative videos.